కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. గురుగారు, మనము పోయిన సంవత్సరం అక్షయ తృతీయ గురించి చేసిన వీడియో చాలా బాగా వైరల్ అయింది, కానీ అది ఎంతమంది ఆచరించారో తెలియదు. సో ఇప్పుడు బంగారం ధర కూడా ఎక్కువగా పెరిగింది. ఏం చెప్పారు గురుగారు అని కొంతమందికి సందేహం వస్తూ ఉండొచ్చు. సో మీ మాటల్లోనే మీరు స్టార్ట్ చేయండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలి, అభివృద్ధి అవుతుంది అని అంటారు కదా, అది ఎంత మాత్రం నిజం లేదు అనేది మీరు చెప్పారు, కానీ చేయాల్సిన విధి విధానాలు ఏంటి అనేది చెప్పండి. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అంటాం. అహ అంటే కానిది, లేనిది అని అర్థం. క్షయము అంటే తరిగిపోవడం, అంటే తరిగిపోకుండా ఉండగలిగినదే అక్షయం అంటాం. అందుకని మనకు భారతంలో కూడా అక్షయ పాత్ర గురించి చెప్తూ ఉంటారు. అంటే ఎన్ని పెట్టినా కూడాను, ఎన్ని తీసినా కూడా దాంట్లో ఇంకా వస్తూనే ఉంటుంది, దాన్ని అక్షయం అంటారు. అలాగనే తృతీయ అంటే అమ్మవారు పుట్టినటువంటి జన్మదినం అక్షయ తృతీయ అంటే. ఈ అక్షయ తృతీయ రోజున చాలామంది లక్ష్మీదేవికి పూజ చేస్తాం, ఇవన్నీ బాగానే ఉంటాయి. బంగారం తప్పనిసరిగా కొనాలి. దీంట్లో ముఖ్యంగా బాధపడేటువంటి వాళ్ళు ఎవరు అంటే భర్తలు. భర్త బాధితులు ఎక్కువ అయిపోతారు, అంతే కదా. భార్య బాధితులు ఏంటి, బంగారం కొనాలి, 1 గ్రామన్నా కొనాలి, నాకు 1 గ్రాముతో నాకేమొస్తాయి, 10 గ్రాములు కావాలి. ఈ రకమైనటువంటి వేధింపులు ఎక్కువగా ఉంటాయి. మనం చెప్పబోయేటువంటి వీడియో ఎక్కువగా మగవాళ్ళకి ఊరటను కలిగించేటువంటి వీడియో. లాస్ట్ టైం కూడా చెప్పారు, మరి ఎంతమంది తిట్టుకున్నారో తెలియదు. కానీ నిజంగా అమ్మ, అక్షయ తృతీయ రోజున అమ్మవారు పుట్టింది, లక్ష్మీదేవి పూజ చేయటం, ఇవన్నీ చాలా మంచిది. అలాగే మన ఇంట్లో ఉండేటువంటి బంగారం ఏదైతే ఉంటుందో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయడం ద్వారా దానికి రెట్టింపు పెరుగుతుంది అనేటువంటిది ఒక శాస్త్రం. అక్షయం అంటే అంతే కదా. పెట్టిన దానికి ఇంకా డబల్, ఇంకా డబల్, ఇంకా డబల్, ఇంకా డబల్ అవుతూ ఉంటుంది. మన ఇంట్లో బంగారం లేకుండా ఎవ్వరు ఉండరు. సర్వసాధారణంగా ఏదో చిన్న వస్తువు ఏదో ఉంటుంది. కలశాన్ని పెట్టుకొని అమ్మవారికి, ఆ కలశానికి బ్లౌజ్ పీస్కి అమ్మవారు చక్కగా అమ్మవారి రూపం గీయండి గంధంతో గీసి. ఈ బంగారం మన దగ్గర చెవులు లోలాకులున్నా సరే. అందుకనే చూడండి, బంగారానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే అక్కడ ఎంగిలి అంటు అనేది ఎక్కడా లేదు. అందుకని మనం అన్నం తినేటప్పుడు వెండి కంచంలో తింటారు కదా, వెండి కంచంలో కూడా చిన్న బంగారు పువ్వు ఉంటుంది మధ్యలో. దానివల్ల ఏంటంటే అదే కంచంలో కడిగి మళ్ళీ ఇంకోటి తినవచ్చు, తిన్నా కూడా అది ఎంగిలి కిందకి రాదు. కాబట్టి ఈ బంగారానికి ఎంగిలి ఇట్లాంటివి ఎక్కడా ఉండవు. శుభ్రంగా ఒకసారి నీళ్ళలో కడిగితే శుద్ధి, గంగలో కడిగేస్తే. కాబట్టి ఆ బంగారాన్ని అమ్మవారికి అలంకరించి అష్టోత్తరం పూజ చేసుకోవటం. తర్వాత బంగారపు షాపులకి క్యూలు కట్టేసి గంటలు తరబడి నిలబడి బంగారం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం రాదు. దానివల్ల వైశాఖ మాసంలో, నిజంగా వైశాఖ మాసం ఇప్పుడు వస్తుంది మనకి, నడి ఎండాకాలంలో ఉంటుంది. ఏప్రిల్ మేలోనే వస్తుంది దాదాపుగా. ఈ వైశాఖ మాసంలో ఎండాకాలంలో చేయాల్సినటువంటి ప్రక్రియలు మొత్తం మర్చిపోతున్నాం మనం. అక్షయ తృతీయ అంటే ఎంతసేపు బంగారం కొనుక్కొచ్చుకోవడం ఒక్కడే మనం చేస్తున్నాం. నిజంగా కొనుక్కొచ్చుకోండి, దానివల్ల పెద్ద మార్పు అయితే ఏం కాదు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, బ్రాహ్మణుడికి ఒక విసనకర్ర విసురుతూ ఉంటాం కదా, ఇప్పుడు విసనకర్ర అంటే కూడా చాలా మందికి తెలియదు. తాటాకుతో విసనకర్రలు తయారు చేస్తారు, లేదా వెదురు బొంగులతో తయారు చేస్తూ ఉంటారు. వెదురు ఇవి మొత్తం బద్దలు కొట్టేసి. అది కానీ ఒక ఇత్తడి చెంబు కానీ లేదు, అది కూడా శక్తి లేకపోతే మట్టి ముంత, చిన్న ముంత, దాంట్లో పానకం, బెల్లం వేసి పానకం వేసి, అలాగే మామిడి పండు సీజన్ ఇది మనకి కదా, కాబట్టి మామిడి పండు 2, ఒక తాంబూలం. అవకాశం ఉంటే నిజంగా మీరు ఇవ్వగలిగితే బంగారం బ్రాహ్మణుకు ముత్తైదుకో దానం చేయండి. దానివల్ల మీకు ఇంట్లో అక్షయం పెరుగుతుంది, ఇంకా బంగారం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఆ లక్ష్మీదేవి పుట్టినరోజు రోజున వేరే బ్రాహ్మడికి బంగారం, మా ఇంట్లోంచి బంగారం పోతే లక్ష్మీదేవి పోతుంది. ఎప్పుడు కూడాను ఉన్నది పంచుకుంటూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. కానీ అంటే దానాల్లో కల్లా ముఖ్యమైన దానాలు కూడా స్వర్ణ దానం అని అంటూ ఉంటారు. అమ్మ నిజంగా ఇప్పుడు మనం బ్రాహ్మడికి ఉపనయనం చేస్తాం, అలాగే వివాహంలో స్నాతకం అని చెప్పి కాశీ యాత్రకు వెళ్తూ ఉంటారు కదా. వీళ్ళు పుట్టినప్పటి నుంచి బ్రహ్మచర్యంలో కానీ, ఉపనయనానికి ముందు బ్రహ్మచర్యంలో కానీ, ఉపనయనం దగ్గర నుంచి స్నాతకం వరకు ఉన్నటువంటి బ్రహ్మచర్యంలో కానీ చేసినటువంటి సకల పాపాలు పోవడానికి 4 దానాలు ఇస్తాం. స్వర్ణ ధాన్య ఆజ్య కృత్య ప్రత్యామ్నాయం అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటారు
ఇప్పుడు బంగారం ఇవ్వలేని పరిస్థితి కాబట్టి. వాటిలో ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పింది స్వర్ణమే. స్వర్ణం పవిత్రమవనం స్వర్ణం పాహి ప్రణాశనం స్వర్ణోహి శంకరం యస్మ అర్థశాంతిం ప్రయచ్చమే. అంటే సకల పాపాలు నివారణ చేయగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంటుంది, అది దానం చేయడం ద్వారా. అంటే మనలో ఉండేటువంటి ప్రతి నెగిటివ్ ఏదైనా సరే, అందుకని మనం చాలా అంటే బంగారానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఎన్ని చోట్ల చెప్పారు అంటే, అందుకని మనం కూడా చెప్పుకున్నాం, గుడికి వెళ్ళేటప్పుడు కనీసం ఆడవాళ్ళు మంగళసూత్రాలైనా బంగారం ఎందుకు ఉండాలి అనేది ఒక వీడియోలో చెప్పుకున్నాం. అలానే మగవాళ్ళు షర్ట్ ఎందుకు తీసేయాలని చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆకర్షణ శక్తిని, పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆకర్షించేటువంటి శక్తి పాజిటివ్ ఆర్ నెగిటివ్. నిజంగా మన దగ్గర పాజిటివ్ ఉందా లేదు, నెగిటివ్ ఉందనే చెప్తాం కదా. మన దగ్గర ఉండేటువంటి సకల పాపాలు సకల దోషాలు ఏవైతే ఉంటాయో మనం బంగారాన్ని ముట్టుకొని అది ఎదుటి వ్యక్తికి ఇస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా దీని ద్వారా మనకు వచ్చేటువంటి సకల పాపాలు పోతాయనే చెప్తాం. మరి బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలి అంటే, ఏ దోషాన్నైనా హరించుకోగలిగినటువంటి ఒక శక్తి ఎవరికి ఉంది అంటే నిత్యం సంధ్యావందనం చేసేటువంటి బ్రాహ్మడికి మాత్రమే ఉంటుంది. అంటే మీరు లాస్ట్ టైం కూడా ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటే, బ్రాహ్మణులకే అంటే మీరు బ్రాహ్మణుడు అయ్యుండి చెప్పారు కాబట్టి మీకు రావాలి అన్న స్వార్థంతో చెప్పారు అని అనుకుంటారు అనేసి మీరు చెప్పలేదు. కానీ ఉన్న నిజం మాత్రం ఇది, సద్బ్రాహ్మణుడికి ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు వేరే. ఇన్ కేస్ మీకు అలా ఇవ్వాలి అని లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎవరికైనా చక్కగా ముత్తైదువులకు ఇవ్వచ్చు. నిజంగా మాట చెప్తాను, మా బ్రాహ్మడికి ఇస్తే దానం అంటాం, అవునా? ఎవరికన్నా చేస్తే ధర్మం అంటాం. ధర్మం వేరు, దానం వేరు. దానం మంత్రసహితంగా ఆయన ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం చెబుతాం, ఇది నాది కాదు, నీది అని చెప్పి ఆయనకి చెప్పి ఇస్తూ ఉంటాం. దేవసత్వ అశ్వినో ఔర్ బాభ్యాం పుష్ణస్తాభ్యాం ప్రతిగృహాతు, ఇది నాది కాదు, నువ్వు గ్రహించవయ్యా అని చెప్పి చెప్పడమే. ఆయన ఏమంటాడు, ప్రతిగృహామి, నేను తీసుకుంటున్నానని చెప్పి బ్రాహ్మణ చెప్తాడు. మంత్రపూర్వకంగా ఎప్పుడైతే ఏదైతే తడిపి ఆయన చేతులు బ్రాహ్మణ చేతిలో పెడుతున్నామో అది దానం అవుతుంది. మిగిలినవన్నీ కూడా ధర్మం కిందకే లెక్కకు వస్తుంది, అది దానం కిందకి రాదు, ధర్మం కిందకే వస్తుంది తప్పనిసరిగా. అందుకనే మనం ఏదైనా నవధాన్యాలు ఇచ్చినా కూడా కొద్దిగా తీసుకొని తడిపి ఇవ్వమని చెబుతాం. దక్షిణ కూడా ఏదైనా కాయిన్స్ కూడా తడిపి ఇవ్వమని చెబుతాం బ్రాహ్మడికి మనం. అంటే దాంట్లో ఏంటి, ఆ తడిపి ఇచ్చింది మాత్రమే దానం అవుతుంది కాబట్టి బ్రాహ్మడికి ఇచ్చేది మాత్రమే దానం అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇచ్చినా, బంధువులకి ఇచ్చినా, లేదా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చినా, ముష్టి వాళ్ళకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ధర్మమే అవుతుంది, అది దానం కాదు. కాబట్టి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఇవ్వాలి, తప్పనిసరిగా బ్రాహ్మడికి ఇవ్వచ్చు, ఈయనకి ఇస్తే మంచిగా సద్వినియోగపడుతుంది అనుకునేటువంటి వాళ్ళకి బ్రాహ్మడికి ఇవ్వండి. లేదు, కనీసం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంటి ఆడపడుచు కావచ్చు, లేదా తల్లి తరఫున వాళ్ళు కావచ్చు, భర్త తరఫున వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు బాధల్లో ఉన్నారు, మనం ఇచ్చేటువంటిది వాళ్ళకి ఆసరా అవుతుంది, తప్పనిసరిగా అవసరం అవుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకునేటువంటి సమయంలో ఇంట్లో వాళ్ళకైనా సరే ఆడవాళ్ళకి ముత్తైదువులకి చక్కగా పిలిచి బొట్టు పెట్టి పెట్టగలిగితే చీర ఇవన్నీ కూడా పెట్టవచ్చు. లేదు కనీసం బ్లౌజ్ పీసు, ఇప్పుడు ఒక 1/2 గ్రాము బంగారం పెట్టగలిగినటువంటి వాళ్ళు ఇవాళ రోజున కనీసం 4,000 రూపాయలు ఉంది, అది పెట్టగలిగిన వాళ్ళు కాటన్ చీర అయితే పెట్టగలుగుతారుగా. కాబట్టి చీర, బ్లౌజు అమ్మవారి దగ్గర పెట్టేసి పూజ చేసి చక్కగా బొట్టు పెట్టేసి వాళ్ళ కాళ్ళు కడిగి పసుపు పూసి పారాయణ పెట్టి పెట్టుకోవడానికి జడలో పుష్పాలు ఇచ్చి బొట్టు పెట్టి గంధం పూసి మంగళసూత్రాలకు పసుపు ఇచ్చి ఈ యొక్క వాయనంలాగా, ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి మనం ఏం చేస్తాం, శనగలు ఉంటాయి కదా, ఈ శనగలు నానబెట్టి మనం అమ్మవారికి నివేదన పెడతాం. ఇవి చలివిడి, ఇవి తప్పనిసరిగా వాయనంలాగా మహాలక్ష్మీదేవి స్వరూపంలో మన ఇంటికి వచ్చారు అనుకొని వాళ్ళకి ఇవ్వగలిగితే తప్పనిసరిగా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వాళ్ళ అవసరం తీరింది అంటేనే, వాళ్ళ బాధ తీరింది అంటే వాళ్ళ సంతోషమే కదా. సంతోషపడ్డారు మనస్ఫూర్తిగా అంటే మనకు అది ఆశీర్వాదం, ఆ సంతోషమే మనకు ఆశీర్వచనం. మన వంశాభివృద్ధికి, ధనాభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి చాలా విశేషంగా తోడ్పడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి బ్రాహ్మడికి ఇవ్వాలి అంటే తప్పనిసరిగా ఉదకుంభ పాత్ర అంటాం దీన్ని. అంటే మనం పానకం అన్నాం కదా, దాన్ని ఉదకుంభ పాత్ర అంటాం. ఉదకము అంటే నీరు, దాంట్లో మనం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాళ్ళకి తాపం తీరడం కోసం పానకం రూపంలో బెల్లం కలిపి పానకం, అది మట్టి కుండ కావచ్చు, లేదంటే ఇత్తడి ఇది కావచ్చు, వెండిది కావచ్చు, మన శక్తి కొలది, మన ఇష్టం. దాంట్లో పానకం, ఒక విసనకర్ర, 2 మామిడి పండ్లు, తాంబూలం, మనకి ఇవ్వగలిగితే వస్త్రాలు, దాంతోపాటు ఇవ్వాలి అనుకునేటువంటి బంగారం. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు చాలా మందికి తగ్గిందమ్మా. పూర్వకాలంలో ఒక ఇంటి పురోహితులు
ఇప్పుడంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఏంటి, ఎవరింటి పురోహితులు ఎవరికి పర్మనెంట్గా లేరు ఇక్కడ. ఇవాళ నేను వస్తా, రేపు ఇంకోహళ్ళు వస్తారు, రేపు ఇంకోహళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళని పిలుచుకుంటారు. అనుకూలంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో రాజ పురోహితులు, గ్రామ పురోహితులు, తర్వాత ఇంటి పురోహితులు అని చెప్పి పర్మనెంట్గా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ పోషణ మొత్తం వీళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు. తప్పనిసరిగా వీళ్ళింట్లో ఏదైనా శుభకార్యం, సంతోషం కలిగింది అంటే ఫస్ట్ మొట్టమొదటిగా గౌరవించేటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో పురోహితుడిని తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ చూడండి ఊళ్ళల్లో ఈ మన జనవరి ఫిబ్రవరి సీజన్లో వడ్లు కొడుతూ ఉంటారు, కళ్ళం అంటారు దాన్ని. ఈ కళ్ళంలో వడ్లు మొట్టమొదటిగా బ్రాహ్మడికి ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఎవరికైనా పెడుతూ ఉంటారు, ఇంటికి తీసుకెళ్తారు మిగిలినవి. అంటే బ్రాహ్మడికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి, అంటే ఆయన సుఖంగా ఉంటే, పురోహితుడు అంటాం కదా, పురమునకు హితము చెప్పేటువంటి వాడు, పురానికి మంచి చేసేటువంటి వాడిని పురోహితుడు అంటాం. కాబట్టి ఆయన బాగుండాలి అనేటువంటి సదుద్దేశం ఉండేది. ఇప్పుడంటే ఒక పురోహితుడు పర్మనెంట్గా ఎక్కడ లేడు కాబట్టి, లేదు కనీసం మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో అయినా సరే, మీ ఇంటి పురోహితుడు ఉంటే ఇంటి పురోహితుడికైనా సరే, అది గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా, పెద్ద పెద్ద టౌన్స్లో అయినా, సిటీలో అయినా సరే, ఒక బ్రాహ్మణి పిలిచి ఇలా చేయండి. లేదు బంగారం ఇవ్వలేనటువంటి వాళ్ళు కనీసం ఇవైనా ఉదకుంభం, వస్త్రం, విసనకర్ర, 2 మామిడి పండు, తాంబూలం ఆయనకి దక్షిణ దక్షిణ మంచిగా ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున చేయదగినటువంటి ఒక సన్మానం, సత్కారం ఎవరికన్నా ఉంది అంటే బ్రాహ్మణోత్తముడికి, లేదా నిజంగా అవసరమైనటువంటి మన బంధువులకి. రైట్. అయితే ఇది చేసుకోలేము, ఇదంతా ప్రొసీజర్ చేయలేము, మాకు ఏదైనా ఒక మంత్రం చెప్పండి అనే వాళ్ళకి ఏం చెప్తారు? లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం, ఓం శ్రీం శ్రీయే నమః చెప్పే ఈ లక్ష్మీదేవి మంత్రాన్ని చూస్తూ ఉంటాం. దీంట్లో కొన్ని బీజాక్షరాలు ఇంకాస్త కలుపుకుంటే ఇది కూడా చెప్పినట్టున్నాం మనం, కానీ మరలా చెప్పడం కూడా చేసుకోవడంలో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమో నమః. ఈ మంత్రం ఇంతకు ముందు కూడా చెప్పారు, దీని విశిష్టత కూడా చెప్పారు, కాబట్టి కావాల్సిన వాళ్ళు ఆ వీడియో కూడా చూడొచ్చు. దీని మంత్రం విశిష్టత, ఈ మంత్రం అంటే లక్ష్మీదేవికి ధనాన్ని మనకి ఎక్కువగా తొందరగా ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి మంత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామం మొత్తం లక్ష్మీదేవికి సంబంధించింది, కానీ ఇలాంటి బీజాక్షర సంపుటితో సంబంధించినటువంటి మంత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, దాంట్లోనే ఉందిగా ప్రసీద ప్రసీద రామ రా ప్రసన్నంగా చూడు నన్ను అని. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమో నమః. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే అక్షయ తృతీయ రోజు నుంచి ఈ మంత్రాన్ని మొదలుపెట్టండి. ప్రదోషకాలంలో ఉదయం ఇప్పుడైనా చేసుకోవచ్చు, ఒకే సమయాన్ని పాటిస్తూ చేసుకోండి. తప్పనిసరిగా లక్ష్మీ నిజంగా ఈ మంత్రం చదువుతున్నంతసేపు నేను చెప్తున్నానమ్మా, స్పష్టంగా వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. చాలా ప్రశాంతమైనటువంటి మనస్సు, నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా మన చుట్టూ కూడా సృష్టింపబడుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే ఒక ఆనందంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము హోమం చేస్తూ ఉంటాం, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక పటుత్వం ఉంటుంది. ఒక సుదర్శన మంత్రం చదువుతూ ఉంటాం, అది గట్టిగా వచ్చేస్తుంటుంది. లక్ష్మీదేవి మంత్రాన్ని ఎంత తారాస్థాయిలో చెప్పినా మనకు తెలియకుండా మాకు మేమే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. మన నవరాత్రులు జరిగినప్పుడు, రాజశ్యామల నవరాత్రులు జరిగినప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంట్లో మా వారు చేస్తూ ఉంటారు పూజలు, అది మీకు కూడా తెలుసు. నేను ఎప్పుడో ఒకసారి దేవుడిని ఉట్టిగా దండం పెట్టడం తప్ప వేరే ఏది నేను చెయ్యను, అది మీకు కూడా తెలుసు. ఆ 9 రోజులు నేను నిజంగా సంకల్పం నేనేం తీసుకోలేదు, నేనేం అనుకోలేదు, ఎందుకంటే ఎంతవరకు చేయగలను నాకు తెలియదు. అయితే ప్రతిరోజు కూడా సాయంత్రం మన వారాహి అమ్మవారి టెంపుల్కి రావాలి అని చెప్పి అదే ధ్యాసలో ఉండేదాన్ని. నాకు ఇంకా పెద్దగా చెప్పుకునేంత కష్టాలు కూడా ఏమీ లేవు, తీసుకోవడమే అంతే. అలాంటప్పుడు నాకు ఏదో డిస్టర్బెన్స్ లాగా ఉండింది. సో నేను ఆ 9 రోజులు ఆ ఆనందం నిజంగా మళ్ళీ నా లైఫ్లో నాకు మళ్ళీ కావాలి అన్న ఆత్రం, అసలు అది అల్టిమేట్ గురువు గారు, ఇంకా అది మాటల్లో చెప్పలేము. ఇప్పుడు మీకు అక్కడ హోమంలో కూడా సుదర్శన మంత్రంతో కూడా హోమం చేయాలి. ఆ మంత్రాలు వింటుంటేనే ఆ వైబ్స్ అసలు వేరేనే. ఆటోమేటిక్ అంటే మంత్రాలు ఉండేటువంటి గొప్పతనం అదేనమ్మా. ఏ దేవత కోసం నిజంగా మీరు చూడండి, ఆంజనేయ స్వామి వారి సహస్రనామం మొదలు పెట్టేటప్పుడు మనం ఓం హనుమతే నమః, ఓం వార, మనం చిన్నగా మొదలు పెడతాం, లో వాయిస్లో మొదలు పెడతాం.
అందులో మీ అబ్బాయి ఇంకా అక్కడ వంశీ చేస్తూ ఉంటే ఆ మంత్రాలు వాళ్ళు చెప్పే విధానంకి మనకి ఉన్న ఇదంతా పోయి కంప్లీట్ గా దాంట్లోనే దాని మీదకి వెళ్ళిపోతాం. అంటే మనం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనకి తెలియకుండానే మొత్తం లీనమైపోతాం. నేను ఏది కూడా స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం అదే. ఏంటంటే ఏదో పూజ చేస్తూ ఉంటాను, మధ్యలో అక్కడ పాలు పెట్టాను, ఇక్కడ పిల్లలు వస్తారు, ఇదే డైవర్షన్స్ లో ఉంటూ ఉంటాను కదా, నేను అందుకే ఏది చేయను. అలాంటిది అక్కడ మంత్రాలకి ఆ 9 రోజులు కూడా నాకు నిద్ర లేవడం, పడుకోవడం మొత్తం కూడా అమ్మవారు గుడికి రావడం, ఆ మంత్రాలు వినడం, ఇదే సరిపోయింది. నిజంగా అసలు చెప్పాలంటే ఆనందం చెప్పడానికి 9 రోజుల్లో అంటే హోమం చేసుకుంటే మీకు ఎలాంటి అనుభవం ఉందో నిజంగా ఇప్పుడు మేము ఉన్నాం కదా, ఏది కూడా కార్యక్రమం చేస్తూ ఉంటాం, హోమం చేస్తాం, ఆటోమేటిక్గా నోట్లో అవే నాంతూనే ఉంటాయి. అంటే అవి వినపడుతూ ఉంటాయి, ఆ శబ్దం కూడా వినపడుతూ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మాకు దసరా నవరాత్రులు మనం చేస్తాం, నవరాత్రులు మొత్తం చేసిన తర్వాత కొంతమంది భక్తులు మళ్ళీ వెనకొచ్చి చెప్తుంటారు, ఇవాళ నుంచి మాకు అవే వినపడుతున్నాయండి, పొద్దున్న నుంచి అవే వినపడుతున్నాయండి, వేరే ధ్యాస లేదండి. అంటే అంత నిమగ్నమయ్యేంత శక్తిని కూడా మంత్రమే ఇస్తుంది మనకి. అలాగే లక్ష్మీదేవి మంత్రం చెప్పేటప్పుడు మనకు తెలియకుండానే మన ముఖంలో నవ్వు, మన మనస్సులో సంతోషాన్ని కలిగజేసేటువంటి శక్తి లక్ష్మీదేవి మంత్రానికి ప్రసన్నంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రతి మంత్రాలు కూడా గట్టిగా చెప్పాం, కానీ ఈ మంత్రం ఎలా చెప్తున్నాం మనం అంటే చెప్పేటప్పుడు కూడా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, సాత్వికంగా వెళ్ళిపోతుంది. సో కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి ఈ మంత్రం అనేది చాలా ప్రధానంగా పనిచేస్తుంది. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఒక పనిచేసేటువంటి వర్కర్స్ కొంతమంది ఉంటారు, వీడికి దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు మొత్తం తెలుసు, కానీ ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. వీడికి కాంట్రాక్టర్ రావాలి, వస్తే వీడు కూడా గ్యారెంటీ ఆ స్థాయికి వెళ్తాడు, వీడికి అన్నీ తెలుసు కాబట్టి లోటుపాట్లు. కానీ తెలిసినా వీడికి రాకపోవడం ఏంటంటే వీడి టైం బాగుంటుంది కదా. ఇలాంటి వాళ్ళకి కూడా, అన్లక్కీ పర్సన్స్ కూడా లక్ తెచ్చిపెట్టేటువంటి ఒక మంత్రం ఏదైనా ఉంది అంటే అక్షయ తృతీయ రోజున ఈ మహాలక్ష్మీదేవి మంత్రాన్ని తప్పనిసరిగా శివుడి ముందు కానీ ఏదైనా అంటే ఒకటే చెప్తాను, ఏ మంత్రమైనా ఇప్పుడు నేను ఇస్తున్నాను వీడియో ద్వారా తీసుకోవడం అనేది ఒక రకమైనటువంటి పద్ధతి, గురు ఉపదేశం అనేది ఉండాలి. మనకి ప్రపంచం మొత్తానికి ఉపదేశం ఇచ్చేటువంటి గురుస్థానంలో ఎవరు ఉండాలంటే పరమేశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడి పటం ముందు కానీ, విగ్రహం ముందు కానీ, శివలింగం ముందు కానీ, శివాలయంలో కానీ తప్పనిసరిగా కూర్చొని ఒక మంత్రాన్ని ఆ శివుడి ముందు ఒక పుష్పమో ఒక మారేడు దళమో ఏదైనా పెట్టేసి తప్పనిసరిగా ఆయన ద్వారా ఈ మంత్రాన్ని మనం స్వీకరిస్తున్నాము, ఆయనే పరమ గురువు అని చెప్పి మనం భావించి ఈ మంత్రాన్ని స్వీకరించి జపం చేయగలిగితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకు చెప్తాను ఈ విషయం కూడా అంటే, ఈశ్వరుడే గురుడు అని చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే, మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంతమంది ఉపదేశం తీసుకుంటారు, మా పుట్టి వాళ్ళు కొంతమంది మంత్ర ఉపదేశం తీసుకుంటారు, ఇవి వాళ్ళకి కొన్ని రోజులకి చేసేటువంటి అవకాశం లేక చేయలేకపోతారు. ఇలాంటప్పుడు ఏం చేయమంటారు అనేటువంటిది ఒక చాలా మందికి ఉండేటువంటి అనుమానం. మరి మంత్రం చేయలేకపోతే అది దానివల్ల వచ్చేటువంటి తీవ్రత కూడా వేరే ఉంటుంది. కాబట్టి ఈశ్వర ఆలయానికి వెళ్ళి నందీశ్వరుడు చెవిలో చెప్పమంటారు, ఏంటి ఆ మంత్రాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి, ఆ మంత్రం చెప్పి వదిలేస్తున్నాను అని చెప్పి నందీశ్వరుడికి చెప్తారు, నందీశ్వరుడు ఈశ్వరుడికి చెప్తాడు. ఓకే, కానీ అంత అలవాటైపోయిన వాళ్ళు వదిలేయడం అనేది సాధ్యం కాదు, కానీ అసలు సాధ్యపడనటువంటి పరిస్థితులు, ఇంకా అసలు కాదు చేయలేము అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది దీంట్లో కూడా చాలా మంది ఉన్నారమ్మా. ఉత్సాహంతో తీసుకునేటప్పుడు అసలు ఎంత ఉత్సాహం తీసుకుంటారంటే స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని పట్టించుకోరు పెద్దగా. అలాంటి వాళ్ళకి గురువు చేయాలి తప్పనిసరిగా. అందుకని ఇక్కడ మంత్రం ఎక్కడైతే వదిలేస్తున్నామో స్వీకరించడం కూడా అక్కడే చేయాలిగా. కాబట్టి ఈశ్వరుణ్ణి గురువుగా తీసుకొని ఈ మంత్రాన్ని స్వీకరించి తప్పనిసరిగా చేయవచ్చు. అలాగే లక్ష్మీదేవి అందరికీ అవసరమే. రైట్, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.